నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో థైరాయిడ్ కు కోతలేని చికిత్స, మెనోపాజ్ లో నిద్రలేమితో గుండెపోటు ముప్పు, ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిందా, పిల్లల్లో వైరల్ జ్వరాలు చికిత్స ఏంటి, ఇంకా హెల్త్ టిప్. థైరాయిడ్ గ్రంథిలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడినప్పుడు, కణితుల్లాంటి కణజాలం పెరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా అయితే సర్జరీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉండేది. ఆపరేషన్ చేసి థైరాయిడ్ లో సగభాగం వరకు తొలగించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో సర్జరీకి బదులుగా అబ్లేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో సర్జరీ లేకుండా, ఎలాంటి కోత పెట్టకుండానే థైరాయిడ్ గ్రంథిలో గడ్డల్ని, కణితుల్ని సులువుగా తొలగించవచ్చని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ కు కోతలేని చికిత్స, అబ్లేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎన్నో అవయవాలు, మరెన్నో విభాగాలు ఉన్నా వాటన్నింటిలోకి ఎంతో కీలకమైనది థైరాయిడ్ వ్యవస్థ. మన జీవక్రియలను క్రమబద్ధం చేసే అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. ఇదిగో ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తోందే, అదే థైరాయిడ్ గ్రంథి. శరీర అవసరం మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ మన ఒంట్లో జీవక్రియలు క్రమబద్ధంగా జరిగేలా చూస్తుంటుంది. అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా మనలో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. థైరాయిడ్ లోపాలనగానే మనలో చాలా మందికి హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలే గుర్తుకొస్తుంటాయి. అయితే వీటితో పాటు థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు, కణితులు కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఈ కణితుల్లో కూడా 90% ఎలాంటి హానికరం కానివే ఉంటాయి. థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది సాధారణంగా వన్ ఆఫ్ ద కామనెస్ట్ థింగ్ అండి. మనం పాపులేషన్లో కానీ చూస్తే ఇంచుమించు అల్ట్రాసౌండ్ చేస్తే ప్రతి ఒక్కరికి 70% వరకు పేషెంట్స్లో రెగ్యులర్ పీపుల్లో థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండి. అంటే దానివల్ల మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఏమి ఇబ్బందులు ఉండవు. ఉంటే ఒకవేళ కాస్మెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కొంతమందికి కొంచెం పెద్ద సైజు ఉన్నప్పుడు పక్కన ఉండే ఆర్గన్స్ పైన ప్రెషర్ పెరగడం అనేది జరగచ్చు. ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి, ఒక కారణమని చెప్పలేము. ఇది చాలా కామన్. కొంచెం ఉమెన్లో ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ కొంచెం ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుందండి. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఒకవేళ వాపు ఉన్నా, ఏమన్నా ఇక్కడ మనకి ఫీల్ అయినా ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవడము ఫస్ట్ అది డయాగ్నోస్టిక్ ఎగ్జామినేషన్ అండి. మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్లో అల్ట్రాసౌండ్ చేయించుకోగానే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ వల్ల, అది క్యాన్సర్ వల్ల వచ్చే నాడ్యూల్సా లేకపోతే నాన్ క్యాన్సరస్ నాడ్యూల్సా అనేది ఒక అల్ట్రాసౌండ్లోనే చెప్పేయచ్చండి చాలా వరకు. కాకపోతే దాంట్లో ఒక క్లాసిఫికేషన్ చూస్తాము. థైరాయిడ్స్ అనే క్లాసిఫికేషన్ ఉంటుంది అల్ట్రాసౌండ్లో. సో దానికి ప్రతి నాడ్యూల్కి అల్ట్రాసౌండ్ అపియరెన్స్ పైన ఒక స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ బట్టి మేము ఒక థైరాయిడ్ నాడ్యూల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది అసెస్ చేస్తాము. ఆ అసెస్మెంట్ అయిన తర్వాత వీళ్ళందరికీ జనరల్గా ఒక ఎఫ్ఎన్ఏసి అని అంటారు. ఎఫ్ఎన్ఏసి అనేది ఒక చిన్న సూది పరీక్ష. లోకల్ అనస్థీషియాలో అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద ఒక చిన్న సూది పెట్టి ఆ నాడ్యూల్ నుంచి మనం శాంపిల్ తీసుకొని ఒక పెథాలజిస్ట్ దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఆ పెథాలజిస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దాంట్లో ఆ క్యాన్సర్ రిస్క్ అని ఉండే నాడ్యూల్స్ కొన్ని ఉంటాయి, లేదంటే డైరెక్ట్గా కొంతమందికి క్యాన్సర్ కూడా డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం చూస్తే ఈ 70% నాడ్యూల్స్లో చూస్తే ఒక 5% నుంచి ఒక 7% వరకే ఈ నాడ్యూల్స్ యాక్చువల్గా క్యాన్సరస్ నాడ్యూల్స్ ఉంటాయండి. కొంతమంది పేషెంట్స్కి థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది టాక్సిక్ నాడ్యూల్స్ అని కూడా అంటారు. అంటే ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి ఈ నాడ్యూల్స్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం అనే ఒక కండిషన్ కూడా ఉండొచ్చండి. ఇలాంటి పేషెంట్స్కి మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి వాటిల్ని ఈ టాక్సిక్ నాడ్యూల్స్గా డయాగ్నోస్ చేయడం అవుతుంది. థైరాయిడ్ గ్రంథిలో కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటి మూలంగా థైరాయిడ్ గ్రంథి భాగం బయటకు బాగా ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది. గొంతు కింద కనిపించే ఈ ఉబ్బు కారణంగా చాలా మంది మానసిక వేదనకు గురి అవుతుంటారు. సర్జరీకి వెళదామంటే మనసొప్పదు. ఒకవేళ సర్జరీ చేయించుకున్నా గ్రంథిలో సగభాగం వరకు తొలగిస్తుంటారు. ఇలాంటప్పుడు థైరాయిడ్ గ్రంథికి పక్కన ఉండే కణజాలం, ఇతర నాడులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక సర్జరీ తాలూకు కోతలు, ఘాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి.
సర్జరీతో ఉండే ఇలాంటి అవస్థలు అన్నింటికీ చెక్ పెడుతూ ఆధునిక వైద్యంలో అబ్లేషన్ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో థైరాయిడ్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే లోపల గడ్డల్ని కణితుల్ని చక్కగా కరిగించేయచ్చని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనే ఒక కొత్త టెక్నిక్ కొత్తదేం కాదు, చూస్తే ఒక 20 years నుంచి కూడా కొరియాలో చేస్తున్నారండి. ఈరోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ అడాప్ట్ అయింది ఈ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది ఒక ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అండి. ఒక చిన్న పిన్ హోల్తో RF అబ్లేషన్ నీడిల్ వస్తుందండి. ఆ నీడిల్ని పెట్టి మనము ఈ థైరాయిడ్ నాడ్యూల్ లోపలికి వెళ్ళి చిన్న కరెంట్స్ పాస్ చేసి అక్కడ హీట్ జనరేట్ చేసి ఆ టిష్యూని కిల్ చేస్తామండి. ఈ టిష్యూ చనిపోయిన దానివల్ల ఆ థైరాయిడ్ నాడ్యూల్ సైజు తగ్గి కాస్మెటిక్ కన్సర్న్స్ కానీ ఈ కంప్రెషన్ వల్ల ఉండే కన్సర్న్స్ కానీ ఈ రెండు కూడా తగ్గడం అనేది జరుగుతుందండి. ఈ ప్రొసీజర్తో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నర్వ్ ఇంజురీ అనేది ఈ రికరెంట్ లారింజియల్ నర్వ్ ఇంజురీ అనేది చాలా రేర్ అండి. అంటే లెస్ దెన్ 0.5% అని చెప్పొచ్చు. అంటే ఒక 200 మందికి చేస్తే ఒకరికో ఇద్దరికో టెంపరీ ఇష్యూస్ రావచ్చు. అవి కూడా పర్మనెంట్ వోకల్ కార్డ్ డ్యామేజ్ కానీ నర్వ్ డ్యామేజ్ కానీ దానివల్ల వోకల్ కార్డ్ ఇష్యూస్ కానీ ఈ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. సో ఈ ప్రొసీజర్ అయితే చూస్తే మీరు కాంప్లికేషన్ ప్రొఫైల్స్ చాలా కంపేర్ టు సర్జరీ చాలా సేఫ్ అండి. ఎలాంటి బ్లీడింగ్ రిస్క్స్ కూడా ఉండవండి. చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉన్న స్మాల్ పర్సంటేజ్లోనే ఈ బ్లీడింగ్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. రీసెర్చ్ కానీ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సర్జరీస్ చేసిన పేషెంట్స్లో 30% వరకు పేషెంట్స్కి సర్జరీ తర్వాత హైపోథైరాయిడిజం అనేది సాధారణం అండి. అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది బాడీలో 30% ఆఫ్ ద పాపులేషన్లో చూస్తాము. థైరాయిడ్ అబ్లేషన్ కోత లేకుండా థైరాయిడ్ గ్రంథిలో కణితుల్ని కరిగించే లేదా తొలగించే సరికొత్త ఆధునిక వైద్య విధానం. సర్జరీకి ప్రత్యామ్నాయంగా మన ముందుకొచ్చిన ఈ ప్రక్రియలో రేడియో తరంగాలను ఉపయోగించి వేడిని పుట్టించడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలోని కణితుల్ని కరిగించడం లేదా తొలగించడం చేస్తారు. అబ్లేషన్ ప్రక్రియలో థైరాయిడ్లోని ఇతర కణజాలం నాడులు ఏమాత్రం దెబ్బతినకుండా కేవలం గ్రంథిలోని కణితుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. ఈ అబ్లేషన్ ప్రక్రియ 3 రకాలుగా ఉంటుంది. మొదటిది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇందులో వేడిని ఉపయోగించి కణితిని కాల్చడానికి రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. రెండోది లేజర్ అబ్లేషన్. దీనిలో కాంతి శక్తిని ఉపయోగించి ఆ కణితిని కరిగించడానికి లేజర్ కిరణాలను వాడతారు. మూడోది థర్మల్ అబ్లేషన్. థైరాయిడ్ గ్రంథిలోని కణితిని వేడి లేదా చల్లదనం ద్వారా నాశనం చేస్తారు. అబ్లేషన్ ప్రక్రియను లోకల్ ఎనస్థీషియాలో చేస్తారు. ఒక సూది లేదా కండక్టర్ను చర్మం ద్వారా థైరాయిడ్ కణితిలోకి చొప్పిస్తారు. ఆపై కణితిని నాశనం చేయడానికి రేడియో తరంగాలను లేదా లేజర్ కిరణాలను లేదా ఉష్ణం లేదా చల్లదనాన్ని ఉపయోగిస్తారు. ఒకవేళ మీకు కానీ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది డయాగ్నోస్ అయి ఉంటే కానీ నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా సేఫ్ ఉంటాయండి. ఈ క్యాన్సర్గా ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్కి వెళ్ళి ఈ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకొని ఒక సింపుల్ ఎఫ్ఎన్ఏసి ప్రొసీజర్ చేసుకొని ఈ కానీ బినైన్ థైరాయిడ్ నాడ్యూల్స్గా డయాగ్నోస్ అయిన తర్వాత మీకు కానీ ఏమన్నా కాస్మెటిక్ కన్సర్న్ ఉన్నా లేకపోతే ఆ వాపు వల్ల మీకు ప్రెషర్ కన్సర్న్స్ ఉన్నా అండ్ జనరల్గా నేను చెప్పినట్టు 2 centimeters పైన ఉంటేనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారండి. ఆ ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు కొంతమందికి సర్జరీ అన్న ఒక భయం ఉన్నా లేకపోతే ఈ కాస్మెటిక్ కన్సర్న్స్ ఉన్నా ఇలాంటి మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఈరోజు చాలా సేఫ్గా చేయడం అయితే జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కాని కణితుల్ని కరిగించే అబ్లేషన్ ప్రక్రియ పూర్తిగా సురక్షితమైనది. ఈ విధానంలో కణితుల్ని చాలా సులువుగా కరిగించేయచ్చు. సర్జరీలో మాదిరిగా పెద్దగా కోత, పూర్తి మత్తు, హాస్పిటల్లో ఉండాల్సి రావడం, గ్రంథిలో సగభాగాన్ని తొలగించడం వంటి అవస్థలు ఉండవు. థైరాయిడ్ గ్రంథిలోని ఆరోగ్యవంతమైన కణజాలం నాడులపై ఎలాంటి ప్రభావం ఉండదు. చికిత్స తర్వాత గ్రంథిలో మళ్లీ కణితులు పెరిగే ప్రమాదం కూడా ఉండదు. గొంతు కింద చికిత్స తాలూకు మచ్చలు మిగులుతాయన్న భయం అక్కర్లేదు. గంటల వ్యవధిలోనే అబ్లేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వెంటనే సాధారణ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. థైరాయిడ్ గ్రంథికి సర్జరీ అంటే భయపడే వారికి అబ్లేషన్ ప్రక్రియను నిస్సందేహంగా ఒక మేలైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల తాకిడి చాలా తక్కువ. ఋతుచక్రం, నెలసరిలో స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు వాళ్ళకి హృద్రోగ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఒకసారి మెనోపాజ్ దశకి చేరుకున్నాక ఆ రక్షణ పోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు. మరి మెనోపాజ్ దశకు చేరుకున్న వాళ్ళందరిలోనూ గుండెపోటు సమస్య ఉంటుందా, లేకపోతే వాళ్ళ జీవనశైలి ఇందుకు దోహదం చేస్తుందా అన్న ప్రశ్నలతో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్
బేలర్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఒక సమగ్ర పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది మహిళల జీవనశైలిని ఇందుకోసమని అధ్యయనం చేశారు. మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి ఈ 3 నడి వయసులో ఉన్న మహిళల్లో హృద్రోగ సమస్యలకు దారితీస్తున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. అందులోనూ నిద్రలేమి అనేది మిగతా రెండిటి ప్రభావాన్ని ఎక్కువ చేస్తుందని వారు తేల్చి చెబుతున్నారు. 7 నుంచి 9 గంటలు నిద్రలేని వారిలో దీర్ఘకాలం తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ జీవితంలో ఏదో ఒక రకంగా వ్యాయామానికి చోటు కల్పించడం, పోషకాహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చాలా వరకు నిద్రలేమి నుంచి మహిళల్ని బయటపడేస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రమాదానికి గురైనప్పుడు పొరపాటున కింద పడ్డప్పుడు కాళ్ళు చేతుల్లోని ఎముకలు విరగడం, ఫ్రాక్చర్లు కావడం మనకు అనుభవమే. అలాగే మన శరీరానికి ఇరుసులాంటి వెన్నెముకలో కూడా ఒక్కోసారి పూసలు, జాయింట్లలో ఫ్రాక్చర్లతో పాటు రకరకాల గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పేషెంట్ని ఆసుపత్రికి తరలించడంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెన్ను గాయాలకు సత్వరమే వైద్యం అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రమాదంలో వెన్నుకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పైనల్ కార్డ్ ఇంజరీ అనేది ఇట్స్ వెరీ కామన్ మనకి యాక్సిడెంట్స్లో. ఎందుకంటే పర్టికులర్లీ మనం నెక్ తీసుకుంటే ఇట్ ఈస్ ద మోస్ట్ మొబైల్ స్ట్రక్చర్. మనం ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నా, బైక్లో ట్రావెల్ చేస్తున్నా, వెనకాల నుంచి ఎవరన్నా వచ్చి ఫాస్ట్గా మనం గుద్దినప్పుడు ఫస్ట్ కదిలేది మన హెడ్ అండ్ నెక్ పార్టే. సో నెక్ ఇంజరీ అండ్ హెడ్ ఇంజరీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ హై వెలాసిటీ యాక్సిడెంట్స్. సో ఎప్పుడైనా మనం ఒక ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ విచ్ ఇస్ పర్టికులర్లీ హై వెలాసిటీ యాక్సిడెంట్ చూసాం, ఆ పేషెంట్ కానీ ఆ మనిషి కానీ స్పృహ కోల్పోవడం కానీ లేకపోతే నేల మీద పడి బ్లీడింగ్ అవడం కానీ చూస్తే మనం స్పైనల్ ఇంజరీ ఇమీడియట్గా సస్పెక్ట్ చేయాలి. అలా సస్పెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నారు, హార్ట్ బాగానే ఉందన్నప్పుడు కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నారో లేదో చూడాలి. చూసిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చినా, స్పర్శ తగ్గినట్టు అనిపించినా వెంటనే మనం ఆ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో చాలా కేర్ తీసుకోవాలి. అంటే గబుక్కుని వెహికల్స్ నుంచి బయటకు పుల్ చేయడం అలాంటివి చేసినప్పుడు కంప్లీట్గా ఫ్రీ అయ్యాడా పేషెంట్, నెక్, హెడ్, చెస్ట్, లెగ్స్ అన్నీ కలిపి పట్టుకొని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజరీ కన్నా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంజరీ చాలా డేంజరస్. సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో యూజువల్గా ఆపరేషన్ అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు నిర్ధారణ చేస్తామంటే దెర్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఇంజరీ. అందులో ఏషియా క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే గ్రేడ్ ఏ అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు పడిపోయి ఇంకా 0 పవర్ ఉన్నట్టు, గ్రేడ్ బి అంటే మినిమల్ పవర్ ఉన్నట్టు, గ్రేడ్ సి అంటే ఒక 50 to 60% డ్యామేజ్ అయింది, గ్రేడ్ డి అంటే ఆల్మోస్ట్ నార్మల్, సెన్సేషన్స్ ఒకటి కొంచెం తగ్గుతాయి. సో ఈ గ్రేడ్స్ బైగా మన పేషెంట్స్ని మనం క్లాసిఫై చేస్తాం. దాంతోపాటు అసలు మనకు సర్జికల్ ఇండికేషన్ ఏంటనేది చూస్తాం. న్యూరలాజికల్ రికవరీ కోసం సర్జరీ చేస్తున్నామా, స్పైనల్ స్టెబిలైజేషన్ కోసం సర్జరీ చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ఒక డాక్టర్ దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత అవసరమైతే ఇమీడియట్గా, అంటే ఒకవేళ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొంతవరకు పవర్ తగ్గి ఇంకా ఎక్కువ అయిపోతుంది, అంటే ఇంకా పవర్ తగ్గిపోతుంది, ఇంకా కాళ్ళల్లో నా స్పర్శ తగ్గుతుంది, ఇంజురీ పెరుగుతుంది అనిపిస్తే ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ పేషెంట్ యంగ్ పేషెంట్ అయ్యండి, మేజర్ కోమాబిలిటీస్ లేకపోతే ఒక ఫస్ట్ 8 hours లోపల పేషెంట్ హాస్పిటల్కి వస్తే మనం స్టెరాయిడ్స్ ఇచ్చి వెంటనే స్టెబిలైజ్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడి కొద్దిపాటి జ్వరం రావడం అనేది నిజానికి పెద్ద సమస్య ఏమీ కాదు. అలా అని పిల్లల్లో జ్వరాలను నిర్లక్ష్యం చేయడము అంత మంచిది కాదు. దోమల మూలంగా పిల్లల్లో అప్పుడప్పుడు వైరల్ జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్య, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పిల్లల్ని వేధించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎలా వస్తాయి? ఇటీవల కాలంలో 21st centuryలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ హెస్ బికమ్ ఎ మేజర్ కన్సర్న్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ క్లైమాటిక్ చేంజెస్. సెకండ్ థింగ్ అంటే గ్లోబల్ కనెక్టివిటీ. ద కనెక్టివిటీ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్ అండ్ సోషో ఎకనామిక్ ఇంప్లికేషన్స్, పీపుల్ ట్రావెలింగ్ టూ మచ్, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్లేసెస్. ఈ కారణాల వలన కూడా మనకి దేర్ ఈజ్ విరిలెన్స్ అనండి,
ఆర్ ఎగ్జిస్టెన్స్ అనండి, లేదంటే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీఆర్ సీయింగ్ డే టు డేలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి మనకి. వైరల్ జ్వరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ వైరల్ ఫీవర్స్లో రకాలు అని ఉండదండి. ఫీవర్ అంటూ వస్తే ఇది వైరస్ వలన వచ్చిందా, బ్యాక్టీరియా వలన వచ్చిందా, ఫంగస్ వలన వచ్చిందా, లేకపోతే ఇతర ఏమైనా వేరే ఆర్గానిక్ డిసీజెస్ ఉంటాయి బాడీలో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని, ఇలాగా అనేక కారణాల వలన ఫీవర్ రావచ్చు. అలాగే ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. పిల్లల్లో వైరల్ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి? వైరల్ ఇన్ఫెక్షన్స్లో పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో కొద్దిగా ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. పెద్దవాళ్ళతో పోలిసి చూస్తే పిల్లల్లో వైరల్ ఫీవర్స్ రావటం కూడా ఎక్కువే, అది కూడా ఎక్కువగా ఫీవర్ వస్తుంటుంది. అది ఫీవర్ డిగ్రీస్ 103, 103, 104 అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది పిల్లల్లో. సెకండ్ థింగ్, చిన్న పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళ ఇమ్మెచ్యూర్ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ వలన వాళ్ళకి అదర్ సిమ్టమ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఇరిటబుల్ చైల్డ్, వాళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు. దేర్ సిమ్టమ్స్ కాఫ్ కెన్ బి సివియర్. ఒక వైరస్ అక్కడ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతే ఆ వైరస్, ద సిమ్టమ్స్ కెన్ బి వెరీ వెరీ డ్రై సివియర్ కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి, కళ్ళు నీరు కారటం. సో జనరలైజ్ సిమ్టమ్స్ కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పిల్లల్లో కొద్ది తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది కంపేర్ టు పెద్దవాళ్ళు కంపేర్ చేస్తుంటే. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? పిల్లల్లో ఈ జ్వరాలు సీజన్ అవనివ్వండి, లేదంటే మామూలుగా జ్వరాలు వస్తున్నప్పుడు ద టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం డీహైడ్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం బాడీ, అండ్ ఆల్ ఆర్గాన్స్ విల్ బి బికమింగ్ వీక్. థర్డ్ ఈజ్ వాళ్ళు ఫుడ్ అది తీసుకోరు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెంపరేచర్ తగ్గించడం. సో మెడికేషన్స్ వల్ల తగ్గించడం, లేదా లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో కంటిన్యూస్గా టెపిడ్ స్పాంజింగ్ చేయటం వల్ల కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు డిక్రీజ్ ద బాడీ టెంపరేచర్. థర్డ్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అవునండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి. ఈ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ హైడ్రేషన్ అంటే, హైడ్రేషన్ లేకపోతే ద సెల్యులార్ ఫంక్షన్ విల్ కమ్ డౌన్. డ్రై అయ్యే కొద్ది కూడా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళతో ఒళ్ళు తొడవడం, టెంపరేచర్ తగ్గించుకుంటాం, గుడ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం. అదేవిధంగా కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్ మనం ముఖ్యంగా వాడుకోగలిగితే ఆ సమయంలో అంతకుముందు కానీ ఇట్ హెల్ప్స్ దెమ్ లిటిల్ బిట్ ఫాస్టర్ రికవరీ. ముఖ్యంగా వైటమిన్ ఏ, విటమిన్ సి, జింక్, సమ్ ప్రోటీన్స్, వీటి వలన ఏమవుతుందంటే ద ఇమ్యూనిటీ విల్ బి గేడ్ అప్ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్స్. వైరల్ జ్వరాలను ఎలా నిర్ధారించుకుంటారు? అన్ని కేసుల్లో కూడా ఇది 100% వైరల్, ఇది 100% బ్యాక్టీరియల్ అని చెప్పలేకపోవచ్చు కొన్ని కేసుల్లో. ఎందుకంటే సిమ్టమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్ వలన వచ్చిన సిమ్టమ్ బ్యాక్టీరియా వలన వచ్చిన సిమ్టమ్స్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవటం జరుగుతూ ఉంటుంది. సో మనం డెఫినెటివ్గా ప్రతి కేసుకి ఇది వైరల్ ఫీవరే అని చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కొన్ని ప్రాథమిక పరీక్షలు, ముఖ్యంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటే అదే వైరల్లో అయితే లింఫోసైట్స్ అనే సెల్స్ పెరగటం, అదే బ్యాక్టీరియాలో అయితే న్యూట్రోఫిల్స్ పెరగటం జరుగుతూ ఉంటుంది. అలాగే సమ్ అక్యూట్ ఫేజ్ రియాక్టెంట్ టెస్ట్ లైక్ సి రియాక్టివ్ ప్రోటీన్ అనే టెస్ట్ చేసుకుంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కొద్దిగా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ప్రోకాల్సిటోనిన్ అనే టెస్ట్ చూస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ బ్లడ్ కల్చర్స్ కూడా చేయొచ్చు. ఇటీవల కాలంలో లాట్ ఆఫ్ పీసీఆర్ బేస్డ్ టెస్ట్ చేస్తున్నాం, వైరాలజీ టెస్టుల శాంపుల్స్ మనం విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై అది ఏ వైరస్ అవునా కాదా, లేకపోతే ఇది బ్యాక్టీరియా అని కూడా మనం నిర్ధారించేది. జస్ట్ 2 to 3 అవర్స్లో వీ కెన్ గెట్ ద రిపోర్ట్ ఇట్ ఇస్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. వైరల్ జ్వరాలకు చికిత్స ఎలా ఉంటుంది? వైరల్ ఫీవర్ అవనివ్వండి, బ్యాక్టీరియల్ ఫీవర్ అవనివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే టెంపరేచర్ తగ్గించడం విత్ యాంటీపైరెటిక్స్. సెకండ్ థింగ్, గుడ్ హైడ్రేషన్, మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో లాట్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్స్ ఫోర్స్ చేసే కంటే కూడా వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎంఫసిస్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ దట్ విల్ మెయింటైన్ ద హైడ్రేషన్, ప్లస్ క్యాలరీస్ కూడా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే సమ్ ఇమ్యూన్ ప్రొటెక్టింగ్ ఇమ్యూన్ బూస్టర్స్, ముఖ్యంగా వైటమిన్ ఏ, వైటమిన్ సి, జింక్, మల్టీవైటమిన్స్, వీటి వలన కూడా కొద్దిగా ఇమ్యూనిటీ
ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వైరస్లు మనం ఐడెంటిఫై చేయగలిగితే డిసీజ్ తీవ్రత ఎక్కువగా ఉంటే స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడికేషన్స్ మనం వాడవచ్చు. ఫ్లూవిర్ లాంటి మెడికేషన్స్ డెఫినెట్గా దే విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ నిమోనియాస్. అలాగే రెబావెరిన్ అని చెప్పే యాంటీవైరల్ మెడిసిన్ వాడటం వలన మనకి ఈ వైరల్ నిమోనియాస్ని మనం తగ్గించవచ్చు. వైరల్ జ్వరాల నివారణ ఎలా? ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించడం ఎలాగా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రివెంటివ్ స్ట్రాటజీ అండ్ హైజీన్. లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ త్రూ హ్యాండ్ సెక్రేషన్, అన్హైజీనిక్ హ్యాండ్స్, నేసల్ సెక్రేషన్. సో హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మనం క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ కాఫ్ కోల్డ్ ఉన్న పరిసరాల్లో ఏమవుతుందంటే దే స్ప్రెడ్ త్రూ ఎయిర్. కాబట్టి మనం మాస్క్ వాడటం చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్, క్లీనింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఆఫీస్ ఏరియాస్, స్కూల్ ఏరియాస్, కిండర్ గార్డెన్స్, హాస్పిటల్ ఏరియాస్ ఏదైనా తీసుకోండి. సర్ఫేస్ క్లీనింగ్, ఎందుకంటే అక్కడ వైరసెస్ డ్రాప్లెట్స్ ఉంటాయి. అక్కడ డ్రాప్లెట్స్లో వైరసెస్ ఉంటాయి కాబట్టి ద మూమెంట్ యూ టచ్ ఇట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. కాబట్టి మనం సర్ఫేస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, lot of viral infections we have now vaccination. Multiple vaccines have come. For example, flu vaccination is there to prevent spread of flu virus. పిల్లల్లో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటున్నప్పుడు 2-3 రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. వైరల్ జ్వరాలకు సకాలంలో తగిన వైద్యం అందించడం చాలా అవసరం. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటున్నప్పుడు ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర పొడిని కలుపుకొని తాగండి. మంచి ఫలితం ఉంటుంది.